హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. అందరికీ తెలంగాణ ఉద్యమ వందనాలు. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి. వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా మన ప్రాంత బిడ్డలందరికీ కూడా వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురికి షేర్ చేయండి. అర్థవంతమైన పూర్తి స్థాయిలో సమగ్రమైన మంచి విషయాలను మీ ముందుకుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను. దానికి సంబంధించి చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. రైట్, ఇక నేరుగా టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు ప్రధానంగా కూడా ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, దాంతోపాటుగా వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించి ఏం చేయబోతుంది, వాళ్ళ మంత్రులు ఏం చేయబోతున్నారు అనేది ప్రధానంగా కూడా చర్చించుకుందాం. ఇక దానితో పాటుగా మరోవైపు వైఆర్ టీవీ మీద కుట్రలు కుతంత్రాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో మీ అందరికీ తెలిసిన విషయమే. ఏంది అంటే కాంగ్రెస్కు అగనెస్ట్గా నువ్వు మాట్లాడద్దు, కాంగ్రెస్ను నువ్వు విమర్శించద్దు, విమర్శిస్తే చంపేస్తాం, బెదిరిస్తాం. ఈ కేసులు కాదు, ఇంకా భయానకరమైన కేసులు ఉంటాయి, భవిష్యత్తులో నానా రకాలుగా ఉంటాయి. ఈ ఛానల్ ఎట్లయితే వచ్చిందో అట్లనే దాన్ని ఏంది నాశనం చేస్తా అని ఓ పెద్ద జర్నలిస్ట్ కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పిండట. అయితే ఇప్పుడు అసలు ఏం జరిగింది అనేది నేను ఆరాధీసే ప్రయత్నం చేసిన. దీంట్లో భాగంగా నేను మీ అందరికీ చెప్పిన, గతంలో చెప్పిన, ఇప్పుడు చెప్తున్నా. ఏమని అంటే ఒక 200 కోట్లు, ఆ తర్వాత ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ దాంతోపాటు యూట్యూబ్ కానీ ఫేస్బుక్ మన ఏంది ఇప్పుడు ట్విట్టర్ కానీ ఈ అకౌంట్లన్నీ డిలీట్ అవుతాయి. దాని తర్వాత ఒక మీడియా అధినేత ఈ అధినేత దగ్గరికి బేరం పోతుంది. ఆయన ఛానల్లో కూడా వీడియోలు అన్నీ డిలీట్ అవుతాయి. అక్కడి నుండి అధికారం రాగానే బెదిరింపులు ప్రారంభమవుతాయి. దేశానికి ప్రయాణం అవుతారు, భారతదేశాన్ని వదిలేస్తారు. మరి ఇక్కడ ఆ ఎవరాళ్ళు ఏంది అనే ఈ ఎపిసోడ్కు సంబంధించి ఒక్క వీడియో వేస్తా అన్నందుకు ఇక ఒక్కొక్కల బాధ అంతా ఇంత కాదు. తెలంగాణ ప్రజలరా అసలు మీరు ఉలిక్కి పడతారు. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో గిట్ల కూడా ఉంటుందా అంటే గిట్ల కూడా ఉంటుంది. ఎందుకు అంటే ప్రశ్నించద్దు. వాళ్ళకు ప్రశ్నిస్తే ప్రశ్న అనేది వాళ్ళకి భయం అండి. ఎందుకు అంటే నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మీరు ఎంతైనా ప్రశ్నించుకోండి, ఏమైనా ప్రశ్నించుకోండి అని చెప్పి పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిచ్చాడు. కానీ ఇప్పుడు వాళ్ళకు అది పరిస్థితి కాదు. వీళ్ళకేందంటే ప్రశ్నించద్దు, ప్రశ్నిస్తే మన నిజాలు తెలిస్తే ఎక్కడ ఏమైపోతుందో ఎట్లుంటుందో ఏందో అనే ఒక భయంతో ఆందోళనతో ఉన్న పరిస్థితి కనబడ్డది. అంటే తెలంగాణ ప్రజలందరూ ఆలోచించాల్సింది ఏంది అంటే ఈ విషయం నిజం కాదా, ఇది అబద్ధమా అనేది మరికొన్ని రోజులలో పూర్తిగా వాళ్ళు ఇక్కడికి రావాలి. మనకి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు, కొంత సమాచారం కూడా రాబోతున్నది. అది వచ్చిన తర్వాత పూర్తిగా సమగ్రంగా దీన్ని చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇక మరో విషయానికి వెళ్దాం. మరో విషయానికి వెళ్తే ఏంది అంటే మన మీద ఎట్లా కుట్రలు చేస్తున్నారు ఏం కథ అనేది చెప్తాం. ఓ జర్నలిస్టుకు సంబంధించి మన మీద కుట్రలు ఇక్కడ సీఎం సాబ్ దగ్గరికి పోతాయి. ఇక్కడ నుండి ఏం చేస్తాడు అంటే ఓ మంత్రి దగ్గరికి పోతారు. ఆ మంత్రి దగ్గర నుండి ఏమవుతుందంటే వైఆర్ టీవీకి సంబంధించి ఆయనది కాదు, మేమే పెట్టుబడులు పెట్టినాం, వాళ్ళ పాపం వాళ్ళ చెమటను రక్తాన్ని మొత్తం ఆవిరి వేసి పెట్టిరు కావచ్చు, 365 రోజులు 24 గంటలు కష్టపడ్డారు కావచ్చు అని చెప్పి సిసిఎస్లో పోయి పోలీస్ స్టేషన్ ఆధారాలు ఉంటే లైవ్లకే తీసుకొద్దాం ఎంతమంది అనేది. ఇప్పుడు మన మీద కంప్లైంట్ చేసిన బాధ్యతలందరూ కూడా మరొక ఏంది పూర్తి స్థాయిలో అవన్నీ రికార్డ్ అయిపోయినాయి. పూర్తిగా ప్రజల్లోకి వదులుతా. వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలవాలి. ఎందుకంటే అక్రమ కేసులు బనాయించడానికి ఇక్కడ ప్రజాస్వామ్యం ఎవడు వాడితే వాడచ్చి ఎవనిష్టం ఉన్నట్టు వాడు చేయడానికి ఇక్కడ లేదు. ఒకటి. రెండవది, తెలంగాణ ప్రజలారా బీఆర్ఎస్కు ఎందుకు నువ్వు అంతగానో పూర్తి స్థాయిలో కూడా చేస్తున్నావని చెప్తున్న ముచ్చట కూడా చర్చనీయాంశంగా మారుతున్నది. ఎస్, వాస్తవం. విపక్షానికి మనం బలం చేకూరిస్తే, ప్రశ్న అనే అస్త్రం వస్తే వాళ్ళు ప్రశ్నించడానికి ఏదైనా సమస్య మీద పోరాటం చేయడానికి వాళ్ళకు ఒక బలం ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎప్పుడు ఎవరిని ఏ విధంగా ఎట్లా అరెస్టు చేస్తుందో తెలియదు కాబట్టి. అరే, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ మీద కూడా కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకంటే దుర్మార్గమైన సరే తప్పు చేస్తే కేసీఆర్ అనే వ్యక్తి మీద వెట్టు, కానీ కుట్రకోణాలు చేసి కుతంత్రాలు చేసి అరెస్ట్ల పర్వం చేసి ఏందండి ఇది తెలంగాణ అనుకుంటున్నారా? లేకపోతే ఏంది? రేవంత్ రెడ్డి గారు మీకు ఒక చిన్న విజ్ఞప్తి చేస్తాను. నేనేమంటున్నా అంటే ఒకసారి ఆలోచించండి. తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరందరూ ఆలోచించండి. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి రాక అధికారంలోకి వచ్చినప్పుడు సమిష్టిగా అందరూ కలిసి మంచి పరిపాలన అందించి ప్రజల మన్ననలు పొందాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నది? వ్యక్తిగతంగా పోతున్నది. ఈ వ్యక్తిగతానికి పోయి టార్గెట్ బై కేసీఆర్ ఏంది?
కాళేశ్వరం ప్రాజెక్టులు అంత తిన్నాడు, మిషన్ భగీరథలు ఇంత అయింది, మిషన్ కాకతీయలు ఇంత అయింది, పలు శాఖలలో ఇంత తిన్నాడు అంత తిన్నాడు, ఇదన్నీ రచ్చ చేస్తున్నారు. ఓకేనా? ఇదంతా ఏంది అంటే ప్రభుత్వ పరిపాలనను పక్కన వదిలేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ యొక్క వ్యక్తిగతంగా కేసీఆర్కు సంబంధించి అనేక రకాలుగా కూడా కేసులను పెట్టే ప్రయత్నం పాపం కేసీఆర్ మీద మాజీ మంత్రుల మీద చేస్తున్నారు. వీళ్ళు ఏం చేయాలి లెక్క ప్రకారం? వాళ్ళు 6 గ్యారంటీలకు సంబంధించి ఏదైతే ఇచ్చిలో 6 గ్యారంటీలను ఏ విధంగా అమలు చేయాలి, ఎట్లెట్లా అమలు చేయాలి, ఏం కథ అనేది చూడాలి. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి ఉందా? లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 6 గ్యారంటీల విషయాన్ని పక్కన పెడితే ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ఇప్పటికీ కూడా కనీసం అండి తెలంగాణ ప్రజలు ఒక్క గ్యారంటీలోని మొదటి అంశాన్ని మాత్రమే ఈరోజు వీళ్ళు అమలు చేసే ప్రయత్నం చేసేది తప్ప అంతకు మించి వాళ్ళు చేసింది లేదు, ఏమీ లేదు. కాబట్టి తెలంగాణ ప్రజలందరికీ నేనేం చెప్తున్నా అంటే మీరు చాలా క్లారిటీగా ఆలోచించండి. మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా ప్రజలకు అధికారానికి సంబంధించి అధికారులు ప్రజలు ఏ విధంగా ఇటు ప్రభుత్వం అధికారులు ఏ విధంగా సమన్వయమై ప్రజలకు మంచి పథకాలు అందించాలి, తెలంగాణ ప్రజల మన్నలను ఎట్లా ఉండాలి, ఇవన్నీ పక్కన పెట్టిలు. బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఓ భజన స్టార్ట్ అయిపోయింది. అరే మాజీ ముఖ్యమంత్రి వర్యులు 50 రోజులు అయిపోయిందండి, విపక్ష పార్టీలో కూర్చున్నారు. ప్రభుత్వాన్ని నడపండి, ప్రజలకు మంచి చేయండి, ఏం చేయదలుచుకున్నారో అది చేయండి. ఈ తెలంగాణలను మీరు ఏ స్థాయిలో ఎట్లా దిక్సూచిగా మార్చాలనుకుంటున్నారో మార్చండి. కానీ అవన్నీ వదిలేసి కేసీఆర్ని అరెస్ట్ చేస్తాం, 100 మీటర్ల గోతి దవుతాం, 1000 మీటర్ల గోతి దవుతాం, దాని తర్వాత ఒక్కొక్కల సంగతి చూస్తాం, బీఆర్ఎస్ వాళ్ళందరూ మా దాంట్లోకి ఎత్తాళ్ళు. ఈ బూటాని ఎందుకండి? ప్రశ్నించే రంజిత్ని ఎట్లా అరెస్ట్ చెయ్యయ్యా? హ్యాపీ, నో ప్రాబ్లం. జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా గొప్ప మేధావులే, పోరాట యోధులే, దాంట్లో తప్పేం లేదు. కానీ చేసే దాంట్లో నిజాయితీ ఉండాలి. నేనేమంటున్నానంటే నా దగ్గర ఇన్వెస్టిగేషన్ జర్నలిజం ఉంటుంది. ఏదైనా ఒక దర్యాప్తు సంస్థ ఎట్లా చేస్తుందో అంతకంటే డబల్ చేసి తీసుకొచ్చి నేను మాట్లాడతా. సో నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి, నేను ఒక ముఖ్యమైన అంశాన్ని చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ మాట, ఎందుకంటే మీ అనుచరులు ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేస్తారు. మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా మీ యొక్క సొంత వెహికల్లో ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే చేస్తారు, కానీ రెగ్యులర్గానైతే వెహికల్లో ప్రయాణం చేయరు కదా. మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలామంది మహిళలు కూడా వ్యవసాయ కూలీలుగా కానీ ఇతరత్ర పనులు చేసుకున్న వాళ్ళు రెగ్యులర్గా బస్సులో వెళ్తారా? వెళ్ళరు కదా. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా పథకాన్ని తీసుకొచ్చినా ఓకే, మరి ఆటోకు సంబంధించి ఈ ఆటో కార్మికుల పరిస్థితి ఏంది అని అడుగుతున్నది తెలంగాణ సమాజం. దాని గురించి కూడా ఏదో ఒకటి చెయ్యి అని అడుగుతున్నారు. వాళ్ళు ఇప్పటికే కూడా నేలరాలిపోతున్నారు. వాళ్ళ బ్రతుకులను, వాళ్ళ జీవితాలను, వాళ్ళ కుటుంబాలను చూస్తే కన్నీళ్ళు వస్తున్నాయి. కాబట్టి నువ్వు చేసే పరిపాలన ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అనుగుణంగా ఉండాలి. కానీ ఈడ ప్రజలను పక్కన పెట్టి నేను ఏకచక్రాధిపత్యం చేస్తా అంటే కూడా మీరు ఆలోచించాలి. నేను ఇంకొక అంశాన్ని చెప్తున్నా. ఇదే కేసీఆర్ను పట్టుకొని కేసీఆర్కు సంబంధించి కుటుంబం అని చెప్పి ఒక రకంగా నా కేసీఆర్ మీద నిందలేసారు కదా. సరే నేనేమంటున్నానంటే నేను ఒక రెడ్డినే, మరి మీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పని చేస్తున్నది కదా, సామాజిక వర్గాన్ని అందరినీ వేసుకొని పోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఒకసారి మీరు ఆలోచించాలి. మరి మనం పక్కోళ్ళను తిట్టినప్పుడు మనం కూడా ఒక ఏలుతో విమర్శిస్తే మనం ఎంబట్టి ఇంకో 4 ఏళ్ళు వస్తాయి చూపెడతాయి మనకి. కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది ప్రజల యొక్క సంరక్షణ కోసం, ప్రజల ఎదుగుదల కోసం, ప్రజల అభివృద్ధి కోసం తోడ్పడాలి. కానీ ఆ చిల్లర మల్లర చర్యలు తీసుకుంటూ అంత ఆగమాగం నీ ప్రభుత్వాన్ని ఆగమాగం చేసుకోకు. నేనేమంటున్నానంటే ఇప్పటికైనా నీ ప్రభుత్వాన్ని మంచిగా నడపాలనే ఓపికంటే నడిపించుకో. కానీ కాసేపు ప్రధాని దగ్గరికి పోయి నేను ఆర్ఎస్ఎస్లో పనిచేసిన కదా, రేపు పొద్దుగాల ఏంది పార్లమెంట్ ఎన్నికలపై అయిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను సీఎంగా ఉంచుతుందో తీసేస్తుందో, నేను వచ్చి మళ్ళీ బీజేపీలో కలుస్తా, నన్ను సీఎం చేయర్రి అనే రాజకీయాలు చేస్తున్నాం అనేది సమాచారం అందుతున్నది. మరి గింతదానికి మార్పు పేరుతో ఎందుకు బదనాం చేస్తున్నాం అనేది తెలంగాణ సమాజం కూడా అడుగుతుంది. ఈరోజు నేను తిరగబడాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం మీద. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలే తిరగబడతారు. మీ యొక్క కాంగ్రెస్ కార్యకర్తలే తిరగబడే రోజు వస్తుంది. కాంగ్రెస్ కార్యకర్తలే తరిమి కొట్టే రోజు వస్తుంది. మీ ప్రభుత్వాన్ని మీ కార్యకర్తలే తరిమి కొడతారు.
నేను చెప్తున్నా కదా, ఇది వాస్తవం. మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే మిమ్మల్ని తరిమి కొడతారు. కాంగ్రెస్ కార్యకర్తలే పూర్తి స్థాయిలో తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ తెస్తే బాగుండు అంటారు. ఇంకొకటి ఏమంటున్నారు, నన్ను ప్రశ్నించే గొంతుకగా కనీసం 100 రోజులు కూడా కాలే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి ఏమైంది, ఎందుకు ప్రశ్నిస్తున్నది అని అన్నావు కదా. వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఒకటే కాదు, కేటీఆర్ చెప్పినట్టుగా 32 ఛానళ్లలో దాదాపుగా ఇప్పటికీ నేను 12 ఛానళ్ళు ప్రశ్నిస్తున్నాయి. వైఆర్టీవీ ఒకటే కాదు, నాతో పాటు అందరూ ప్రశ్నిస్తున్నారు. వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో రేపు భవిష్యత్తులో వాళ్ళు భయంకరంగా కూడా పోరాటం చేస్తారు. ఆఖరికి ఇప్పుడు నీ చుట్టూ తిరిగే నువ్వు పెట్టుకున్న భజన మీడియా కూడా రేపు పొద్దుగాల వాళ్ళకి పదవులు రాకపోతే రేవంత్ రెడ్డి నువ్వేమనుకుంటున్నావు, దేనికి వచ్చినావు, ఎందుకు కూకున్నావు అని అడిగే రోజు కూడా వస్తుంది రేవంత్ రెడ్డి. నేను ఒక నమ్మకం, విశ్వాసం, న్యాయంగా నిజాయితీగా పనిచేసే జర్నలిస్టును. నా మీద బట్టగాల్సి మీద ఐ డోంట్ కేర్, నువ్వేమైనా చేసుకో, నాకు సంబంధం లేదు. అది నేను రాజ్యాంగాన్ని నమ్ముతున్నా. నేనేమంటున్నానంటే కేవలం ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఒకటే కాదు, నిన్ను ఈ ప్రభుత్వంలో నిన్ను సింహాసనంలో కూర్చోబెట్టడానికి ఎన్ని ఛానళ్ళు అయితే పనిచేసినాయో అన్ని ఛానళ్ళు రేపు పొద్దుగాల కేటీఆర్కు, కేసీఆర్కు సపోర్ట్ చేయబోతాయి. అలాంటి పరిస్థితి క్రియేట్ చేసుకుంటున్నావు నువ్వే. అరే ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నారు రంజిత్, నాకేం అవసరమో అని అడగొచ్చు. సరే ఏం అవసరమో అంటే నేను చెప్తాను. మరి రేవంత్ రెడ్డి గారికి మొత్తం ఫాల్స్ స్టేట్మెంట్ ఇస్తాలా, ఏమి ఇస్తాలో మనకు తెలియదు. నేనేమంటున్నానంటే ఈరోజు నువ్వు 100 రోజులు అనేది ఇయ్యడమే తప్పు. ఇది ఈ 100 రోజులలో నేను నెరవేరుస్తా అని ఇయ్యడమే ఇది ఒక పెద్ద తప్పు. ఈ 100 రోజులకు సంబంధించి నువ్వు పెద్ద బ్లండర్ మిస్టేక్ చేసినావు. ఇది అనేది అసలు రావద్దు. నువ్వు ఏదైనా మేనిఫెస్టో ఇస్తే 5 సంవత్సరాలలో పూర్తి స్థాయిలో కూడా నేను చేస్తా అని చెప్పాలి. నువ్వు అది మొదటి తప్పిదం చేసినావు. ఇక రెండోది ఏంది అంటే, నేను నమ్ముకున్న వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ఆ వివిధ సామాజిక వర్గం నుంచి వచ్చిన అద్దంకి దయాకర్ లాంటి వాళ్లకు నువ్వు అన్యాయం చేస్తాను. రెండోది, నీ యొక్క సుట్టపొలను బంధువులను ఎక్కువ తీసుకొసుకుంటున్నావు అనేది ఇంకొక ఆరోపణ ఉన్నది. ఇక మూడోది ఏంది అంటే, ప్రశ్నించే గొంతుకలు ఏదైతే ఉంటుందో నాలాంటి వాళ్ళు, నా మిత్రులు చాలామంది స్టార్ట్ చేసిళ్ళు. నిన్ను ఎవరైతే సింహాసనం మీద కూర్చోబెట్టిరో వాళ్ళందరూ స్టార్ట్ చేసిళ్ళు. వెల్కమ్ వాళ్ళకి, వాళ్ళు పోరాటం చేస్తారు. రేపు పొద్దుగాల నువ్వు పదవి కావాలని నీ చుట్టూ ఇప్పుడు తిరుగుతున్నారు చూడు, నువ్వు ఇవ్వకపోతే రేపు పొద్దుగాల వస్తారు, ఖచ్చితంగా మళ్ళీ పోరాటం చేస్తారు, గుర్తుపెట్టుకో. ఇదొకటి. మేము ప్రశ్నిస్తే దాన్ని సద్విమర్శగా తీసుకొని ఇది ఆరోగ్యకరమైన విమర్శే, దీంట్లో నా ప్రభుత్వం ఏదో తప్పు చేయబోతున్నది, జర్నలిస్ట్ రంజిత్ అనే వ్యక్తి, వైఆర్టీవీ అనే వ్యక్తి ఏదో హెచ్చరిస్తున్నాడు, సో దాని గురించి మనం చర్చించుకుందాం అనేది నువ్వు రావాలి. కానీ రంజిత్ గాని ఎట్లా లోపడేద్దాం రా బాయ్, ఏమున్నాయిరా బొక్కలు, ఏమన్నా ఉన్నాయారా, లేకుంటే ఎట్లా బట్టగాల్సి మీదేయాలరా, చెయ్యి. నీ ప్రభుత్వం ఉన్నంతసేపు నువ్వు ఏమన్నా చెయ్యి. మళ్ళీ మా ప్రభుత్వం అంతా చూడు, నీ లెక్క కాంప్రమైజ్ గాను, ఉప్పు కారం రోషం పౌరుషం ఉన్నాం. రేపు పొద్దుగాల బీజేపీ ఉంది, బ్రహ్మాండంగా వైఆర్టీవీకి సపోర్ట్ చేస్తుంది, బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది, కమ్యూనిస్టు పార్టీలు సపోర్ట్ చేస్తాయి. నేను చెప్తున్నా కదా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ, ఇదే కోదండరాం కానీ, లేకపోతే ఇటు మరోవైపుగా ఆకునూరి మురళి కానీ, ఈ ప్రజా సంఘాలు కానీ అందరూ మద్దతు తెలుస్తారు. నా ఒక్కరికే కాదు, తెలంగాణలో ఎవరెవరైతే ప్రశ్నించే గొంతుకలు ఉంటారో వాళ్ళందరికీ ఉంటారు. మళ్ళీ మా అందరికీ దిక్సూచిగా అదే అడ్వకేట్ శరత్ కుమార్ సార్ వాదిస్తాడు. మీ పార్టీ అయినప్పటికీ కూడా ఆయన ఎప్పుడూ న్యాయం వైపు నిలబడతాడు, గుర్తుపెట్టుకో. రేవంత్ రెడ్డిజీ నీ ప్రభుత్వం మీద చేస్తున్న విమర్శలు, నీ ప్రభుత్వం నువ్వే నీ కళ్ళల్లో పొడుచుకుంటున్నావు. 100 రోజుల హామీ, 100 రోజుల టైం నేను ఇవ్వడియ్యమన్నాడు ఫస్ట్. అంటే నీకేమన్నా అంటే, నేను ఎలాగో ప్రభుత్వం అధికారంలోకి రాదు, నేను ఏది ఇచ్చినా చెల్లుతుంది, నేను ఏమన్నా నమ్ముతారు, ఎట్లాగో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అధికారంలోకి రాదు అని నీకు 100కు 1000% నమ్మకం ఉందంట. ఏది ముఖ్యమంత్రి అయిన ఏ రోజు 9th రోజు అంటే 11th ఈ డిస్కషన్ వచ్చిందంట, 11th రోజు అనుకుంటా, బహుశా 11th 12th ఎప్పుడో నువ్వు అన్నవట. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే, నేను ఊహించని విధంగా మనం అధికారంలోకి వచ్చినాం, కాదంటే మనం 40 వరకు సీట్లు వచ్చి ఆగిపోతుందేమో అనుకున్నా, 45 గట్ల 50 వరకు వస్తుంది అనుకున్నా, కానీ నేను అధికారంలోకి వస్తుందని అసలు ఊహించలే, కానీ వచ్చినాం. అందుకే అలవి కానీ హామీలు ఇచ్చినాం. ఈ హామీలన్నీ ఇప్పుడు నెరవేర్చాలంటే తెలంగాణ ప్రజలు నన్ను తిడతారు, ఇవన్నీ ఎట్లా నెరవేర్చాలని రోజు తలకాయ ఇట్లా గీక్కుంటున్నావట. నువ్వు చాంబర్ల ఏంది మొత్తం నీ వెనక సినిమా స్టైల్లో మొత్తం గన్మెన్లను, దాంతోపాటుగా నీ వాళ్ళను ఎంతమంది, 5గురు కదా, 5గురుని పెట్టుకొని మొత్తం చెలాయించుతున్నమాట. దాని గురించి కూడా చర్చలు వస్తున్నాయి. ఓకేనా, ఇది ప్రధానంగా కూడా మీరు చూడాల్సిన విషయం. సో ఇప్పుడు అధికారంలోకి రామని అనుకోకుండా వచ్చిన కాంగ్రెస్ పార్టీ
బురదలో కాలేయడంతో పాటుగా తన ప్రభుత్వ అధికారాన్ని తానే కోల్పోబోతున్నది. ఎలా అనేది చెప్పే ప్రయత్నం చేస్తే ఇక దానికంటే ముందు మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇక చూడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంటుంది, రేవంత్ రెడ్డి పాలన ఏం చేసింది. ఇక చూడు నెర్రలు వారిన మాఘానం. ఇక చూడు పంట పొలాలు పచ్చని పైర్లతోని కలకలలాడుతూ నీళ్లతోని రైతన్నలు అందరూ సంతోషంగా ఉండాల్సిన పరిస్థితులలో ఈరోజు ఏం జరుగుతున్నది చూడండి. తెలంగాణ ప్రజలారా దయచేసి ఇటువైపు ఒక్కసారి కన్నెత్తి చూడండి, ఒకసారి చూడండి. ఇది జనగామ జిల్లా ఎర్రకుండ తండ. ఈ గ్రామ పరిధిలో కొన్ని వందల ఎకరాల వరి పొలం నెర్రలు వారిపై ఉన్న బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి ప్రతి ఏడు జనవరిలో యాసంగి పంట కోసం నీళ్లు విడుదల చేసేవారు. ఈసారి కూడా అలాగే నీళ్లు వస్తాయని ఆశపడిన రైతులు నాట్లు వేసుకున్నారు. ప్రతి ఏడు నాట్లకు ముందే వచ్చే రైతు బంధు రాకపోయినా అప్పు చేసి నాట్లు వేశారు. నాట్లు వేసిన నెల రోజులవుతున్నా కాలువలలో నీళ్లు రావడం లేదు. బోర్ల ద్వారా పారిద్దాం అనుకున్న అరకొరగానే నీరు అందుతుంది. దీనికి తోడు కరెంటు కోతలు కరెంటు కోతలతో పొలానికి నీరు అందడం లేదు. సాయంత్రం 5 గంటలకు కరెంటు కట్ చేస్తే రాత్రి 11 గంటల దాకా 3 ఫేజ్ కరెంట్ ఇవ్వడం లేదంటున్నారు. కాలువలలో నీళ్లు రాకపోయేసరికి రైతులు మళ్ళీ బోర్లు వేసుకుంటున్న పరిస్థితి కనబడ్డది. చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలంలోని ఎండిన పొలాలకు సంబంధించి రైతుల మీద సర్కార్ ఎంక్వైరీ. అయితే రైతులకు నీళ్లు వస్తున్నాయా, పంట సాగులో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, వాటిని ఎలా పరిష్కరించాలనే అంశాలపై శ్రద్ధ పెట్టాల్సిన అధికారులు ఆ పని తప్ప అన్నీ చేస్తున్నారు. పొలాలు ఎండిపోయాయని వార్తలు రావడంతో ప్రభుత్వం గ్రామానికి వ్యవసాయ అధికారులను పంపింది. రైతులు నిజమైన వాళ్ళేనా, నిజంగా పంటలకు నీరు అందడం లేదా అనే వివరాలు తెలుసుకోవడానికే తాము వచ్చామని అధికారి చెప్పిన పరిస్థితి కనబడ్డది. దేనికోసం వస్తాడండి అధికారి? ఇనుర్రి చాలా ఉంటుంది ఇది. జనగామ జిల్లాలో ఎండిపోతున్న వందల ఎకరాలు బొమ్మకూరు కుడి కాలువ కింది రైతుల అరిగోస. కరెంటు కోతలు ఓవైపు ఫెయిల్ అవుతున్న బోర్లు. కరీంనగర్ జిల్లా గంగాధర్లో అన్నదాతల ఆవేదన. నెర్రలిచ్చిన పొలాలను చూసి కన్నీళ్లు. ఓటేయకపోతే చనిపోతానన్నావు, ఇప్పుడు మేము సచ్చే పని అవుతున్నది. రైతులు నీళ్లు ఇస్తారో ఇయ్యరో చెప్పాలని డిమాండ్. జగిత్యాల జిల్లా ధర్మపురిలో రైతుల ఆందోళన. నీళ్లు ఇస్తావా, ఆఫీస్కి వచ్చి ధూమ్ధామ్ చేయమంటావా? ప్రభుత్వ విప్కు ధర్మపురి రైతుల అల్టిమేటం. ఓకేనా, నెక్స్ట్ ఇక చూడురి. అన్నదాతల మళ్ళీ గోసపడుతున్నారు. నీళ్ల కోసం కరెంటు కోసం తిప్పలు పడుతున్నారు. నీటి కోసం ఎదురు చూస్తున్న రైతుకు కన్నీళ్లు వస్తున్నాయి. రిజర్వాయర్లు చెరువుల మీద ఆధారపడి సాగు చేస్తున్న అన్నదాత ఆశల సాగు ఈసారి నిరాశే మిగిల్చింది. నాటు వేసిన నెల రోజులైనా నీళ్ల తడి లేక పొలం నెర్రలు పెడుతున్నది. రైతన్న గుండెను నెర్రలు భారీలా చేస్తున్నది. ఆశతో యాసంగి సాగు చేస్తే ఆదిలోనే ఆగమైపోయినాయని రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. రిజర్వాయర్లో ఉన్న నీళ్లను కాల్వలకు ఇవ్వకుండా ఆపివేసి తమ కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తున్నారని బాధపడుతున్నారు. ఏ ఒక్క ఊరినో ఏ ఒక్క జిల్లానో కాదు, చాలా ప్రాంతాలలో ఇదే పరిస్థితి. సమైక్య పాలనలో చూసిన కష్టాలు ఇప్పుడు మళ్ళీ కళ్ళ ముందే కనిపిస్తున్నాయని రైతులు అంటున్నారు. ఆనాటి రోజులు తెస్తున్నారని అధికారంలోకి వచ్చిన వ్యక్తి నిజంగానే ఆనాటి కష్టాలు రోజులకు మళ్ళీ తీసుకొచ్చారని కన్నీళ్లు పెడుతూ ఆవేదనతో చెప్తున్నారు. జనగామ, కరీంనగర్, జగిత్యాల జిల్లాలో నెర్రలిచ్చిన వరి పొలాలలో అన్నదాతలు గోసపడుతున్న కన్నీటి వెదకు సంబంధించి మీరు చూస్తున్నారు. చూడండి తెలంగాణ ప్రజలారా, ఒక్కొక్క రైతు బాధ ఒక్కొక్క రకంగా చెప్పాలంటే ఇప్పుడు నేను ఒక విషయాన్ని చెప్తా, మీరు చాలా వరకు కూడా ఆలోచించాలి. ఈరోజు దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. మీ గ్రూపులలో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నేను చాలా క్లారిటీగా ఇప్పుడు కొన్ని అంశాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఒకసారి మీరు అందరూ వినాలి తెలంగాణ ప్రజలారా. దయచేసి రాజకీయ నాయకుడు అనే వ్యక్తి ఎంత దారుణంగా మనల్ని అవమానానికి గురి చేస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. మన ఇంట్లో 4 రూపాయలు ఉంటే మనందరికీ కూడా తెలంగాణలో దాదాపుగా 80% 99.99% వ్యవసాయ ఆధారిత కుటుంబాలే. దాని తర్వాత ఒక 1-2% ఉండొచ్చు ఇతరత్ర దాన్ని. కానీ వ్యవసాయం ప్రతి ఒక్కరికి ఉంటుంది. 10 ఎకరాలు లేకపోయినా 10 గుంటలైనా ఉంటుంది. వ్యవసాయం మీద ఆధారపడి మాత్రమే తెలంగాణ రైతాంగం ఎక్కువగా కూడా ఇక్కడ పెట్టుబడులు కానీ లేకపోతే పంటలు పండించి వాళ్ళు సంతోషంగా తెలంగాణ రైతాంగం ఉండాలి అంటే 24 గంటల కరెంటుతో పాటుగా నీళ్లు, దాంతోపాటు వాళ్ళ వ్యవసాయానికి పెట్టుబడి వస్తేనే సంతోషంగా ఉంటారు. మరి ఇలాంటి మార్గాన్ని క్రియేట్ చేసింది ఎవరు? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఏం చేసిండు? రైతన్న కష్టం తెలుసు కాబట్టి గతంలోనే ఈ రోజు కష్టం కాదు. తెలంగాణ ఉద్యమంలో బహుశా నేను చెప్తా, నాకు ఆ సంఘటన కూడా గుర్తున్నది. 2004 ఆగస్టు నెలలో అనుకుంటా
ఓ ఓ కుటుంబానికి సంబంధించి తాను పాదయాత్ర చేస్తున్నాడు అనుకుంటా 2014 అనుకుంటా 2004 అంతే. ఆ ఇయర్లో రైతుల కష్టాలను నేరుగా తెలుసుకొని అసలు ఈ రైతులకు మనం ఏం చేస్తే బాగుంటుంది, రైతు సంతోషంగా ఉండాలంటే మనం ఏం చేయాలి, మరి రైతులు నిజంగా వాళ్ళు సంతోషంగా ఉంచి వాళ్ళను ఆర్థికంగా అన్ని తీర్లా డెవలప్ చేయాలంటే రైతులు ముఖాలలో సంతోషం, వాళ్ళ కొడుకులు ఉన్నత చదువులు చదవాలన్నా వాళ్ళు పూర్తి స్థాయిలో ఆరోగ్యకరంగా మంచి భవిష్యత్తు ఉండాలంటే ఏం చేయాలంటూ కల్వకుంట్ల చంద్రశేఖర్ ఆలోచన మెదలుందే ఏంది అంటే రైతులకు సంబంధించి ఉచిత కరెంటు కానీ పంట పొలాలు పచ్చగా మాగాణులు ఉండడం కానీ దాంతోపాటు రైతులు ఈరోజు సంతోషంగా ఉండడానికి కారణమైంది. కానీ తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచిద్దాం. వాస్తవాలు యావత్తు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలవాలి. ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి ఉంటే ఈరోజు మీకు రైతుకు సంబంధించిన పెట్టుబడి పడేది, మీ పంటకు నీళ్ళు వచ్చేది, మీ పంటను కరెక్ట్ టైంలో కొనేటోడు, మీకు దానితో పాటుగా భరోసా ఉండేది. ఎందుకంటే మన తెలంగాణ బిడ్డ, తెలంగాణ ఉద్యమం చేసిన బిడ్డ, తెలంగాణ ప్రాంతం కోసం పోరాటం చేసిన బిడ్డ, ఈ ప్రాంతంలో ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలిసిన వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇక ఇలాంటి వ్యక్తి లేకపోతే ఏమవుతుంది అంటే మన జీవితాలు కూడా రేపు పొద్దుగాల గిట్లనే ఉంటాయి, మన శరీరం కూడా నెర్రలవారిపోయే పరిస్థితి వస్తుంది. ఈ దుర్మార్గమైన అరాచకమైన పాలన అనే పదాలు రేపు భవిష్యత్తులో కూడా మీకు వినబడతాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కోతలు, నీళ్ల కష్టాలు ఎట్లుండనో ఈరోజు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుంది. దయచేసి తెలంగాణ యావత్తు ప్రజలందరూ కూడా ఆలోచించండి, వాస్తవాలను కూడా తెలుసుకోండి. తెలంగాణ ప్రజలారా, ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు నెర్రలు వారింది పంట పొలాలే కాదు, మన జీవితాల మన బ్రతుకులు కూడా ఆగమైపోతాయి. మన బ్రతుకులు కూడా ఎట్లా ఆగమైపోతాయి అంటే రేపు మన భవిష్యత్తు ఏంది అనేది కూడా తెలియదు, అంధకారంలోకి వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఈరోజు మహిళ ఇక్కడ కూర్చొని దీనికి సంబంధించిన పెట్టుబడి సాయం రెక్కలు ముక్కలయ్యేలా చేస్తే ఈరోజు నా రెక్కల కష్టం పోయింది, నా పెట్టుబడి లేదు, అప్పులు మళ్ళీ భారీగా ఏం జరుగుతుంది ఒక రైతు జీవితంలో అంటే చాలా మంది అందరికీ తెలిసిన విషయం. నేను కూడా అదే చెప్తున్నాను, ఎందుకంటే నేను కూడా ఒక రైతు బిడ్డనే వ్యవసాయం చేస్తుంది కాబట్టి నేనేం చెప్తాను. ఇప్పుడు ఈ పంటనంతా ఈ కుటుంబం వీళ్ళంతా చేసారు కదా, దీనికి ఫస్ట్ నారు కానుండి తర్వాత ఈ ఒడ్లు చెక్కడం కానీ దీని పంట మొత్తం దీన్ని దున్నియడం కానీ ట్రాక్టర్ కల్టివేటర్ అంతా కొట్టియడం కానీ దాని తర్వాత ఏదైతే మొత్తం చదువును చేసిన తర్వాత నీళ్లతోని ఉన్న తర్వాత నాటేసి ఆ నాటుకు కావాల్సిన నారు పైసలు కానీ దాంతోపాటు అలా పిండి మందు జల్లి లేకపోతే ఇంకొక రకంగా చెప్పాలంటే పిచ్చి మొక్కలు అంటే కలుపు ఏర్పడకుండా మందులు అన్నీ కొనుక్కొచ్చి వేసి ఈరోజు ఆఖరికి ఇక చేతికి పంటకు సంబంధించి మంచిగా అంతా పచ్చగా ఉన్నది, ఇక నీళ్లుంటే చాలు అనుకునే టైంలో వీళ్ళ నోట్లే మన్ను పడ్డట్టు కాకపోతే ఇంకేంటిదండి. ఈరోజు తెలంగాణ రైతాంగానికి సంబంధించి ఎన్ని కన్నీళ్లు పెట్టుకోవాలండి తెలంగాణ ప్రజలరా? ఒకసారి మీరే ఆలోచించండి. నేనేమంటున్నానంటే నెర్రలవారిన జీవితాలు రైతన్నలలో చూసే అందుక మీరు మార్పు 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 అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే గొప్ప వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి, ఒక పోరాట యోధుడు, మేధావి. అలాంటి వ్యక్తిని ఈరోజు మనం దించుకొని తప్పు చేశామా లేదా? మీరే ఆత్మవిమర్శ చేసుకోరు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రజలారా ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఈరోజు వాస్తవమైన విషయాలను కూడా మీరు తెలుసుకోవాలి. రేపు ఏం జరుగుతుంది ఏం కథ అనేది తెలంగాణ యావత్తు ప్రజలందరికీ కూడా అర్థమయ్యే పరిస్థితి. కాబట్టి నేనేమంటున్నానంటే ఈరోజు నెర్రలు వారింది కేవలం పంట పొలాలే కాదు, మన జీవితాలు కూడా అయితే దయచేసి మీరు ఆలోచించుకోండి. రేపు జరగబోయే సంఘటనలన్నింటికీ కూడా మూలం ఏంటి అనేది ఆలోచించండి. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా రైతన్నలారా, మీ కష్టం నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఈ తెలంగాణలో రైతు సంతోషంగా ఉండాలి అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు రావాలని మీరే పోరాటం చేస్తారు, నేను చెప్పట్లేదు. మీరే భవిష్యత్తులో పోరాటం చేస్తారు, మీరే పూర్తి స్థాయిలో దానికి ఆద్యం మూలం కూడా అవుతారు, అది నాకు తెలిసిన విషయమే. రైట్, ఇక రైతుల పరిస్థితి కరెంటు లేక కష్టాలతోని, పెట్టుబడి సాయం లేక, ఎరువులు లేక ఎట్లున్నది అంటే ఎవరికైనా కళ్ళు కనబడకపోతే కంటి దవాఖాన పోయి చూపెట్టుకొని మరీ చూడుర్రి. ఇక చూడుర్రి, ఒకసారి చూడుర్రి కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల పరిస్థితి ఏంది. కన్నీళ్ళు, కష్టాలు మీరే ఆలోచించుకోండి తెలంగాణ ప్రజలారా. ఇక దీనికి తోడు ఇక ఎంత ఘోరం అంటిది ఒక్కసారి మీరే ఆలోచించాలి. ఒకసారి మీరు చూడుర్రి, ఈ 50 రోజులల్లో ఏం జరిగింది రంజిత్ అన్న అంటే ఒక్కసారి చూడుర్రి.
ప్రతిపక్షం జో అచ్యుతానంద జోజో ముకుంద ప్రజా సమస్యలపై స్పందించని విపక్షాలు. రోడ్లపై ఆటో డ్రైవర్ల ఆందోళన. నెంబర్ 1 పాయింట్ 45 రోజులలో 14 మంది ఆటో డ్రైవర్ల మృతి. తెలంగాణ యావత్తు ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. జో అచ్యుతానంద జోజో ముకుంద. ఇగో ఇదే అయిపోయింది తెలంగాణలో. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే నా తెలంగాణ ప్రజలారా ఆలోచించండి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ కానీ, కమ్యూనిస్టు పార్టీలు కానీ, ఇతరత్ర పార్టీలు కానీ, విపక్ష పార్టీలు అని పులుముకున్న వాళ్ళందరూ ఎక్కడా? 45 రోజుల పరిపాలన, 14 మంది ఆటో డ్రైవర్లు నేలరాలిపోయిలు, కాలగర్భంలో కలిసిపోయిలు. ఆ 14 మంది కుటుంబాలకు బాధ్యత ఎవరిది? ఇది రాష్ట్ర ప్రభుత్వ హత్య అని ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? నెంబర్ 1. నెంబర్ 2, రైతు బంధు రాక అన్నదాతల అరిగోస, కరెంటు కోతలు, యూరియా కోసం క్యూ లైన్లు. ఆలోచించండి, రైతులు పడుతున్న కష్టాలు ఎంత దారుణంగా ఉన్నాయో. ఆక్సిజన్ను మాయం చేసే రాడార్ పైన నో రెస్పాన్స్. ఓయిలో విద్యార్థుల వరుస ఆందోళనలు, నో రెస్పాన్స్. గర్ల్స్ హాస్టల్లోకి చొరబడిన దుండగలు, నో రెస్పాన్స్. నెల రోజులలో 2 సార్లు రోడ్డెక్కిన స్టూడెంట్స్, నో రెస్పాన్స్. ఓవి విద్యార్థులకు పార్టీల మద్దతు, కరువు, నో రెస్పాన్స్. అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములపైన మౌనం, నో రెస్పాన్స్. పోలీస్ విద్యార్థి జుట్టుబట్టి ఈడ్చుకెళ్లిన ఘటన, నో రెస్పాన్స్. ఎస్ఎంలో పోస్టులు పెట్టి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి దులిపేసుకున్న పార్టీలు, నో రెస్పాన్స్. అమ్మాయిలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు, నో రెస్పాన్స్. మొద్దు నిద్రలో ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు. వాడెవ్వడో వీడెవ్వడో నాకేందిరాబాయ్ అన్నట్టు ఎందుకుంటున్నారు మీరు? నాకు అర్థమైతలేదు. విపక్ష పార్టీలకు ఏమన్నా గాజులు కావాలన్నా, బొట్టు పిల్లలు కావాలన్నా, కుడుకలు కావాలన్నా, చక్కెర కావాలన్నా, ఇంకేమైనా ఇస్తారాకు తెచ్చి ఏమైనా పెట్టమంటారా? ఏంది మీ పరిస్థితి అంటానని. వాళ్ళు 100 రోజుల, ఇప్పుడు ఒక ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, 5 సంవత్సరాలలో మేము 6 గ్యారంటీలు నెరవేరుస్తాం అంటారు. బహుశా ఇలాంటిదే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే మీరు 5 సంవత్సరాల వరకు ఏంది మీరు పూర్తి స్థాయిలో మౌనంగా ఉంటారా? అవునా కాదా? అంటే వీళ్ళు ఇచ్చిన 5 సంవత్సరాల వరకు మేము మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలను కనుక నెరవేర్చకపోతే అప్పటి వరకు మమ్మల్ని ప్రశ్నించకండి అంటే వీళ్ళు ప్రశ్నించకుంటూ ఉంటారా? ఒకసారి ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా. నెంబర్ 1 పాయింట్, ఈరోజు కాంగ్రెస్ పార్టీ తన పార్టీ మనుగడ కోసం, తన అవసరాల కోసం 100 రోజులు అని పెట్టుకున్న దానికి మీరెందుకు విలువిస్తున్నారు? దట్ ఈజ్ పొలిటికల్ పార్టీ కదా, అది పొలిటికల్ పార్టీ, అది రాజకీయ పార్టీ. మీకేమవసరం? వాళ్ళు చెప్పుకుంటారా? వాళ్ళు 1,00,000 చెప్పుకుంటారు. ఇప్పుడు మేనిఫెస్టో ఉన్నది, 5 సంవత్సరాలలో పూర్తి చేస్తా అంటారు. పూర్తి చేస్తారా? నాకు తెలిసి భారత రాజ్యాంగం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో అమలు చేసిన రాజకీయ పార్టీని నేను చూడలే. మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ వీళ్ళు 100 రోజులు అనగానే మీకేంటి భయం? మీకేం సంబంధం? అది ఆయన 100 రోజులు అంటాడు, 1000 రోజులు అంటాడు, ఇంకా 10,000 రోజులు కూడా అడుగుతాడు. ఆయన ఇష్టం. అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, అదొక పార్టీ, వాళ్ళు ఏమన్నా పెట్టుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. మీరు ఎందుకు పోరాటం చేయట్లేదు అంటే, ఆటో డ్రైవర్ల మీద విపక్ష పార్టీలకు ప్రేమ లేదా? 14 మంది చనిపోతే వాళ్ళది ఇది ప్రభుత్వ హత్య కాదా? దీంతో పాటు రైతు బంధు రాక అన్నదాతలు అరిగోసపడుతున్నారు, దాని గురించి ఏంది? ఇంకొక వైపు పూర్తి స్థాయిలో ఓయూ విద్యార్థులు ఇప్పటికే 2 సార్లు ఆందోళన చేసిళ్ళు. ఒక మహిళను జుట్టుపట్టుకొని, ఏబీవీపీకి సంబంధించిన మహిళ ఝాన్సీ అనుకుంటా, పాపం ఆ ఆడబిడ్డన ఆ తల్లి మీద జుట్టుపట్టి లాక్కెళ్తే ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కానీ లేకపోతే ఇతరత్ర విపక్ష పార్టీలు కూడా రాకపోవడం అనేది చాలా బాధాకరం. సోషల్ మీడియాలో పోస్టు పెడదామా, వదిలేద్దామా, గింతేనా? ఇదేనా కథ? ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. గింత ఘోరంగా ఉంటే మరి దేనికోసం వీళ్ళ పరిపాలన అనేది మీరు ఒకసారి ఆలోచించాలి. ఈరోజు ఒకసారి నేను మళ్ళీ చెప్తున్నా తెలంగాణ ప్రజలారా, దయచేసి మీరు ఆలోచించాల్సిన విషయాన్ని ఏంది అంటే, రేపు పొద్దుగాల ఏం జరుగుతుంది నా తెలంగాణలో, ఏమైపోతున్నది అంటే, విపక్షాలు మౌనం వీడాలి. ఇప్పుడు రేపు పొద్దుగాల రంజిత్ అనే వ్యక్తిని చంపేసినాక ఏంది, దినాలు అయిపోయినాక, ఏడాది అయిపోయినాక స్పందిస్తారా? ఏదైనా జరిగినప్పుడు ముందే కదా స్పందించాల్సింది. నేనేమంటున్నానంటే, ఇక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణలో సమస్యలు పెట్టరేగిపోతున్నాయి, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకంటూ ఒక భరోసాగా నిలబడి విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపై వచ్చి పోరాటం చేయండి దయచేసి. ఐ రిక్వెస్ట్, అపీల్.
ఇజ్జత్ పోతుందిరా నాయన మీ సన్నాసులారా విపక్ష పార్టీలది. పోరాటం చేయండి. ఒకసారి ఆలోచించండి తెలంగాణ సమాజమా. ఇది ఇక మరో అంశం. 10 లక్షల ఆరోగ్యశ్రీ ఉత్తకతైన ఆరోగ్యశ్రీ పేరుతో రేవంత్ సర్కార్ ఆర్భటం. దవాఖానాలు పెరగలే, రోగుల సంఖ్య పెరగలే, పేదలకు కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డులు అందలే, ప్రైవేట్లో దారుణంగా ఆరోగ్యశ్రీ సేవలు 10 లక్షలకు పెంచామంటూ పబ్లిసిటీ. సేవలలో నాణ్యతను పట్టించుకొని సర్కార్. రాజకీయ పార్టీలకు పబ్లిసిటీ మీదున్న యావా ప్రజల మీద ఉండదని మరోసారి నిరూపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పేరుతో 10 లక్షలకు పెంచుతామని హంగామా చేసింది. కోట్లు పెట్టి యాడ్స్ వేసుకుంది, ఫుల్ పబ్లిసిటీ చేసుకుంది. రాష్ట్రమంతటా పోస్టర్లు, ఫ్లెక్సీలు పెట్టి మరీ పబ్లిసిటీ చేసుకుంది. కానీ అది ఎంతమందికి ఉపయోగపడుతుంది అనే దానికి మాత్రం పక్కన పెట్టేసింది. అసలు రాజీవ్ ఆరోగ్యశ్రీ వల్ల ఎంతమందికి ఉపయోగం, దాని వెనుక ఉన్న అసలు కోణం ఏంది, ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారం ఏంటి? దిక్కుమాలిన 1000 కోట్ల రూపాయలు హైకోర్టుకు అగ్రికల్చర్ యూనివర్సిటీ పంపిస్తా అన్నావు కదా, ఆ 1000 కోట్లు తెచ్చి దవాఖానాలను బాగు చేయి, మెరుగైన వైద్యం అంది. రేవంత్ రెడ్డిజీ నువ్వు మంచిగా మారు, నువ్వు మారితే మంచిది, లేకపోతే నీ ప్రభుత్వం కూలిపోతుంది. ఇది డైరెక్ట్గా చెప్తున్నా. ప్రజలకు మంచి చేసినంత వరకే ఈ యొక్క ప్రభుత్వం ఆర్భాటం, ప్రజలకు తిరగబడుడు స్టార్ట్ అయ్యారు. నువ్వు ఏమన్నా అనుకో, విద్యా వైద్యం అనేది తెలంగాణలో చాలా కీలకం. దాన్ని నిర్విరామం చేసి దాన్ని ఏదన్నా చేసే ప్రయత్నాలు చేస్తే రేపు పొద్దుగాల భవిష్యత్తు ఇంకోలా ఉంటుంది. నీ ఇష్టం రేవంత్ రెడ్డిజీ. ఇక చూడు, నువ్వు ఆరోగ్యశ్రీ పేరుతో రేవంత్ ఆర్భాటాలు. ఈయనకు ఫోటోలో ఏంది అంటే పబ్లిసిటీ పిచ్చి భయంకరంగా ఉంటుంది రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి. ఆడ ప్రధాని నరేంద్ర మోడీకి ఏ స్థాయిలో ఉంటుందో దానికి మించి పీక్ స్టేజ్లో ఉంటాడు. ఆయన బయటపడతాడు, ఈయన బయటపడడు, గంతే తేడా. ఆలోచించుకోరు మీరే తెలంగాణ ప్రజలారా. ఇక దానితో పాటుగా ఇక నేటి రాత్రికి సంబంధించి బీజేపీని ఓడించే సత్తా బీఆర్ఎస్కే ఉంది. అసెంబ్లీలో 3 ఎంపీలు 2 ఎమ్మెల్యేలను ఓడించాం. కాంగ్రెస్ జోడో అంటూ నేతలు చొడో అంటున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. బీఆర్ఎస్ దాల్చుకుంటే తెలంగాణలో అసలు ఏ పార్టీ అధికారంలో ఉండదు. కానీ ఏం జరిగింది అంటే చిన్న తప్పిదాలను, మీరు చేసిన మంచి పనులను తెలంగాణ ప్రజలకు చెప్పుకోకపోవడం ఈరోజు జరిగిన ఒక బాధాకరమైన సంఘటన. నేనేమంటున్నానంటే కేటీఆర్జీ ఇప్పటికైనా రంగంలోకి దిగండి. వాడెవడో 100 రోజులు, వీడెవడో 1000 రోజులు అంటే నీకేం సంబంధం? నీకు ప్రజా సమస్యలకు సంబంధించి వచ్చింది కాబట్టి ఆ సమస్యను భరోసాగా నిల్చొని ఈరోజు ఝాన్సీ లాంటి అమ్మాయి కావచ్చు, ఏబీవీపీ నాయకురాలు, ఆటో డ్రైవర్లు కావచ్చు, రైతన్నలు కావచ్చు, వీళ్ళ ఓయూ విద్యార్థులకు సంబంధించి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత నీపై ఉన్నది. అంటే మీరు తప్పులు చేసిలు కాబట్టి విపక్షంలో కూర్చున్నారు. ఆల్రెడీ మిమ్మల్ని ప్రజలు తిరస్కరించిళ్ళు. సరే, తప్పు చేసినప్పటికీ కూడా ఓటు ద్వారా బుద్ధి చెప్పిర్రని మీరు కూడా సైలెంట్గా ఉంటే ఇది కరెక్ట్ కాదు. ఇక బీజేపీ అయితే నామరూపాలు లేకుండా దయచేసి బండి సంజయ్ గారిని, ఈటల రాజేందర్ కానీ, ధర్మపురి అరవింద్ కానీ, దాంతోపాటుగా బీజేపీకి సంబంధించిన అగ్రనేతలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు తెలంగాణలో పూర్తి స్థాయిలో సమస్యలు పేరుకపోతున్నాయి. మీరు పోరాటం చేయండి, వాళ్ళకు మద్దతు ఇవ్వండి, వాళ్ళకు భరోసాను ఇవ్వండి. లేకపోతే భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిపోతుంది. దయచేసి చెప్తున్న విపక్ష పార్టీలందరికీ కూడా మీరు తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ ప్రాంతం అందరికీ కూడా మీరు భరోసాను ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇస్తారు? ఓటమి పాలు అయిపోయింది. 45 రోజులు 50 రోజులు అయిపోతున్నాయి. దయచేసి రండి, ప్రజాక్షేత్రంలోకి రండి సార్, రండి. లేకపోతే పరిస్థితి ఇంకోలా ఉంటుంది. విపక్ష పార్టీలందరికీ నా ఆహ్వానం. ఇక కేసీఆర్ ప్రమాణానికి ముహూర్తం ఖరారు. ఇక ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం. ఫిబ్రవరి 1న కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడట. దానికి సంబంధించిన అంశాన్ని చూడొచ్చు. లెజెండ్ ఈజ్ బ్యాక్. ఇంకా మాజీ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ అనే డైలాగు తెలంగాణ ప్రజల నుంచి వస్తుంది. ఎందుకు చెప్పాలనా? సమస్యలు గిట్లనే పేరుకపోతే ప్రజల నుంచి గనక పోరాటం గిట్లనే వస్తే రేపు పొద్దుగాల ఏం జరుగుతుంది అనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు బీజేపీ కాంగ్రెస్ ఒకటే, ఎందుకు బీజేపీ ప్రజాక్షేత్రంలోకి రావట్లేదు అనేది నాకు సమాజ్ అయితే లేదు. రండి, దయచేసి అందరూ రండి. ఇక ఓయూ లేడీస్ హాస్టల్లో అగంతకుల దారి అంటూ కూడా ఇగో నీ రేవంత్ రెడ్డి నీ ప్రభుత్వంలో ఇచ్చిన అద్భుతమైన క్రెడిట్ ఇది. గర్ల్స్ హాస్టల్కు రక్షణ, ఆడబిడ్డలకు రక్షణ లేని ప్రభుత్వం ఇది. ఉంటే ఎంత పోతే ఎంత? ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా. ఇక ప్రచారంలో అబద్ధాలు, పాలనలో అసహనం, ఇదే కాంగ్రెస్ తీరు. కాంగ్రెస్ అబద్ధాలతో అధికారం కోల్పోయాం. కుంపముంచిన యూట్యూబ్ ఛానళ్ల ప్రచారం. బీఆర్ఎస్ కృతజ్ఞతా సభలో హరీష్ రావు
ఏంది వలపోత పూర్తి స్థాయిలో ఏం మాట్లాడిండు ఏమేమైంది అనేది పూర్తిగా కూడా ఏంది హరీష్ రావుకు సంబంధించి డిజిటల్ మీడియా మీదకి వచ్చారు. నేను చెప్పలే, మీరు ఎన్ని డిజిటల్ మీడియా మీద పెట్టినా ఎన్ని పెట్టినా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీకు సపోర్ట్ చేస్తుంది, బీజేపీకి సపోర్ట్ చేస్తుంది, విపక్షాలు ఎవరు ఉంటారో వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తా. ప్రజలకైతే ఇక వాళ్ళదే, ఇది వైఆర్టీవీ అంటే ప్రజలది కాదు, లొల్లే లేదు. నేనేమని చెప్తున్నానంటే మీరు అక్కడ కూర్చున్నాడు కాదు, ప్రజాక్షేత్రంలోకి రాండి. ఇప్పుడు ఏంది యూట్యూబ్ ఛానల్ అంటే తప్పులను ఆ రోజే కదా మీరు సమర్థించుకోవాల్సింది. అరే వీళ్ళు ఎందుకు మా గురించి ఇంతగానని చెప్తున్నారు, నిజంగా అలాంటి పరిస్థితి ఉన్నదాని ఓ ఇంటర్వ్యూ ఇస్తే లొల్లిడిచేదా. రెండోది, వాళ్ళు ఏమేమి విమర్శించాలో అవన్నీ ఆరోగ్యకరమైన విమర్శలుగా తీసుకొని పూర్తి స్థాయిలో ఈరోజు ప్రజాక్షేత్రంలోకి వస్తే ఇంకోలా ఉంది కదా, అరెస్టులు చేస్తారు, కేసులు అంత వేస్ట్ సార్. ఇది నేను హరీష్ రావు గారికి మీరు ఒక ఏంది అంటే నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఒక హృదయం లాంచోళ్ళు మీ మీద కార్యకర్తలు. ఏది బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఈ ముగ్గురు చాలా కీలకం. గుండెలో 4 గదులు ఉంటాయంటారు కదా, గుండెలో 3 గదులు వీలైతే తెలంగాణ ప్రజలు ఇంకో గది, 4 గదులు. నేనేమని చెప్తున్నానంటే గతం వదిలేద్దాం. ఇప్పుడు సమస్యలు కళ్ళ ముంగట్నే ఉన్నాయి. ఓయిలో విద్యార్థుల ఆందోళన, రైతుల కన్నీళ్లు, ఆటో డ్రైవర్ల ఆందోళన ఇవన్నీ ఉన్నాయి కదా, దీని మీద పోరాటం చేద్దాం. ఆటో డ్రైవర్లు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళకు భరోసానిద్దాం. ఇప్పుడు 100 రోజులు అనేది రేవంత్ రెడ్డి ఇచ్చుకున్నాడు, 100 రోజులతో మనకేం సంబంధం అసలు నాకు అర్థం కాదు. ఇప్పుడు వేరే ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, 5 సంవత్సరాలకు మా మేనిఫెస్టో మేము అమలు చేస్తాం, అప్పటి వరకు విపక్షం సైలెంట్గా ఉండాలంటే ఉంటారా? ఉండరు కదా. మరి మీరు పోరాటం చేయాలి సార్, తెలంగాణ ప్రాంత బిడ్డల పక్షాన ఉండండి. హరీష్ రావు గారు మీ మీద తెలంగాణ ప్రజలకు ఎంత నమ్మకం ఉన్నదో తెలుసా. నేను నిన్న ఓ ప్రాంతానికి పోయినా, ఏమని అక్కడ రైతులు నిన్న నన్ను గెలవనీకి దాదాపుగా ఒక 1000 మంది దాకా రావచ్చు ఆల్మోస్ట్. ఎందుకంటే అన్న అక్రమ కేసులు బనాయిస్తున్నారు, మీకు భరోసాగా మేము ఉంటామని దాదాపుగా 1000 మంది అర్ధరాత్రి 2 గంటల దాకా. ఇప్పటికీ చాలామంది వస్తున్నారు, కలుస్తూనే ఉన్నారు. నేనేమంటున్నానంటే తెలంగాణ బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. చాలామంది ఒక మాట అన్నారు నాతోని, కేసీఆర్ లాంటి వ్యక్తి మంచోడే కానీ కింద ఎమ్మెల్యేలు తప్పు చేసిలు, హరీష్ రావు లెజెండ్ కానీ వలసలను అడ్డుకోలేకపోయాడు, కేటీఆర్ అనే వ్యక్తి ఉన్నాడు డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ను సరిగ్గా యూజ్ చేయకపోయాడు. ఇది నేను చేసిన సర్వేలో వచ్చిన వాస్తవాలు ఇవన్నీ. సోషల్ మీడియా టీంను కానీ ఇతరత్ర కానీ వాళ్ళని కాపాడుకోలేకపోయారట మీరు. మరి ఏంటి అనేది నాకు తెలియదు. సో మొత్తానికి మీరు వలసలను అడ్డుకట్ట వేయలేకపోయారు, తెలంగాణ ప్రాంతంలో వచ్చే వ్యతిరేకతను అడ్డుకోలేకపోయారు. కేవలం ఏంది అంటే కొంత వ్యక్తులను మీరు ప్రమోట్ చేసే పని చేస్తున్నారు. అవన్నీ బంద్ చేయరి. మీరు ఆటో డ్రైవర్లకు మద్దతుగా నిలవండి, రైతులకు, ఇటు విద్యార్థులకు, సబ్బండ వర్గాలకు మీరు మద్దతుగా నిలిచే కార్యక్రమం చేస్తే ఆటోమేటిక్గా తెలంగాణ ప్రజలు మీ వెంటే నిలుస్తారు, మీకోసమే ఉంటారు. ఇది వాస్తవమైన విషయం, తెలంగాణ బిడ్డలందరికీ తెలుసు. హరీష్ అన్న, కేటీఆర్, కేసీఆర్, కవిత, సంతోషు ఇంకెవరన్నా ఉంటే రాండ్రి ప్రజాక్షేత్రంలోకి బాంచన్. తెలంగాణ బిడ్డలు అరిగోసపడుతున్నారు. బండి సంజయ్, బీజేపీకి సంబంధించిన ఈటల రాజేందర్ అన్న, బండి సంజయ్ అన్న, ధర్మపురి అరవింద్ అన్న ఏడున్నారన్నా మీరంతా రండన్నా, ప్రజాక్షేత్రంలోకి రండి. ఆటో డ్రైవర్లు నేలరాలిపోతుర్రే, బాధ అవుతుంది, కన్నీళ్లు పెడుతున్నా, రైతన్నలు బాధపడుతున్నారే, నీళ్లు లేవనరే పొద్దుగాల వాళ్ళ పొలాలనే నీళ్ళ ఆ మట్టిలో కలిసే పరిస్థితులు తీయకండి, రండి పోరాటం చెయ్యండి. విపక్ష పార్టీలందరికీ వినమ్రంగా దయచేసి చెప్తున్నా, రండన్నా ప్రజాక్షేత్రంలోకి రండి. 100 రోజులు వాడు ఇచ్చుకుంటారు సన్నాసులు, 1000 రోజులు ఇచ్చుకుంటారు, 10,000 రోజులు, మనకేం సంబంధం? ఇక్కడ సమస్య అనేది ఉన్నది. సమస్యను పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి కదా. ఆ సమస్యను దయచేసి ఆలోచించండి. తప్పు జరిగింది, మీరు చేసిన చిన్న తప్పు ఏంటంటే మీ మీద వచ్చిన ప్రచారాన్ని తిప్పి కొట్టలేకపోయారు, అదే మీకు జరిగిన పెద్ద అన్యాయం. ఇక దాంతోపాటుగా గాల్లో దీపంలో విద్యార్థినిల భద్రత, ఓయిలో లేడీస్ ఘటనపై కవిత విమర్శలు. నేనేమంటున్నానంటే కవిత మేడం గారు మీ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉన్నది. ఐ రిక్వెస్ట్, మీరు ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి అదే మహిళ అదేవిధంగా ఝాన్సీని పరామర్శిస్తే మీరు తెలంగాణలో, నేను చెప్తున్నా కదా, మీరు ఊహించని స్థాయిలో మీకు ప్రజలందరూ పట్టం కడతారు. ఎందుకు కడతారు అంటే నేను అధికారాన్ని ఇస్తా అంటలేను,
ప్రజల మనసులో మీరు పదిలమైపోతారు. ఎందుకు అంటే ఈరోజు మీరు ఏది సోషల్ మీడియానో లేకపోతే ఫేస్బుక్ ట్విట్టరో ఇన్స్టానో లేకపోతే వీడియో రిలీజ్ చేసుడు కాదు, స్వయంగా సమస్య ఎక్కడైతే జరిగిందో వాళ్ళకు వచ్చి మద్దతుగా నిలబడి మీ మీద వాళ్ళు ఏమైనా వ్యతిరేకిస్తారనే డౌట్ ఉండొచ్చు. ఓకే, తప్పు చేసినాం, అందుకే మాకు ప్రజలు ఇప్పుడు విపక్షం ఇచ్చిళ్ళు, అందుకే ఇక్కడ సమస్య వచ్చింది, మేము మళ్ళీ పోరాటం చేస్తున్నాం. 2001 నుంచి 2014 వరకు ఎట్లా పోరాటం చేసిన ఉద్యమం ఇప్పుడు మళ్ళీ చేస్తున్నామని రండి మేడం. కవిత గారు మీరు ఎక్కడ ఉన్నా ఈ రిక్వెస్ట్, కవిత గారు మీరు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను పరామర్శించండి, ఆ ఝాన్సీ అనే నాయకురాల్ని కూడా పరామర్శించండి. ఈ బాధను వాళ్ళున్న కష్టాల నుంచి మీరు బయటికి తీసుకొని రండి. ఎమ్మెల్సీ కవిత గారికి ఎవరైనా సరే వాళ్ళ అభిమానులు ఈ వీడియో చూస్తే షేర్ చేయండి, దయచేసి ప్రజాక్షేత్రంలోకి రమ్మని చెప్పండి. యుద్ధం మొదలైంది, సింహాలల్లా కదలాలి, బీఆర్ఎస్ విజయం లక్ష్యంగా పనిచేయాలి, కార్యకర్తలకు జగదీష్ రెడ్డి పిలుపు. అన్న జగదీష్ అన్న, ఇప్పుడు సింహమా మనం పులియా ఇవన్నీ చర్చించుకునేది కాదు. తెలంగాణ ప్రాంతంలో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నింటినీ ఎట్లా పరిష్కారం చేయాలి, ఆ సమస్యలకి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకవాదాన్ని ఏ విధంగా చేయాలి, వీటన్నింటినీ కూడా దయచేసి మనం ప్రజలకు తెలియజేయాలి. రండి ప్రజాక్షేత్రంలోకి రండి. ఇంకా ఎన్ని రోజులు కూర్చుంటారు ఆడ, ఎన్ని రోజులు ఉంటారు అంటున్నాను నేను. తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ నేను అడుగుతున్నా, ఇంకా ఎన్ని రోజులు ఈ అరాచకాన్ని ఉంచుతారు అంటున్నా. రైట్, ఇక మన ప్రజావేలు దినపత్రికకు సంబంధించి కూడా చూద్దాం. ఇక చూడురి, పార్టీ మారితే ఒక్కొక్కరికి 25 కోట్ల ఆఫర్, బీజేపీపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలనమైన ఆరోపణలు. కేంద్రంలోని అధికార బీజేపీపై ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ యత్నిస్తుందని చెప్పారు. ఇందులో భాగంగా 7 ఎమ్మెల్యేలకు పార్టీ మారితే ఒక్కొక్కరికి 25 కోట్లు ఇస్తామంటూ ఆఫర్ చేసిందని తెలిపారు. ఆప్కు చెందిన మొత్తం 21 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ త్వరలో అరెస్టు చేస్తామంటూ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారన్నారు. తమ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నంలో భాగంగా ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు కేజ్రీవాల్ ఒక ట్వీట్ చేశారు. 21 మంది ఎమ్మెల్యేలతో చర్చలు జరిగాయి, ఇతర ఎమ్మెల్యేలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నాం. ఢిల్లీలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, మీరు కూడా మాతో రావచ్చు, 25 కోట్లు ఇస్తాం, ఎన్నికలలో బీజేపీ టికెట్పై పోటీ చేయండి అంటూ తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక చూసిలా అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలోని ఒక సామాన్యుడు ముఖ్యమంత్రి పీఠం మీద కూకొని అద్భుతమైన విద్యా వ్యవస్థను తయారు చేసింది. రియల్లీ ఐ సెల్యూట్, మీరు చాలా గొప్పవాళ్ళు. నేను చెప్తున్నా, అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తి మీద బీజేపీ ఎన్ని కుట్రలు చేయాలనో అన్ని కుట్రలు చేస్తూ ఉన్నది. ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలను కొనుగోలు వ్యవహారం చేసే స్థాయికి దిగజారిపోయిందంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకేముంటుంది? ఆలోచించండి. కాంగ్రెస్కు బంగారు పల్లెంలో తెలంగాణను ఇచ్చిపెట్టాం, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు ప్రజలను రోడ్డుపైకి తీసుకువచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు. ఇది నిజం కాదంటారా తెలంగాణ ప్రజలారా? ఒకసారి ఆలోచించండి మీరు. ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి దయచేసి. నేను ఏం చెప్తున్నానంటే, తెలంగాణ బిడ్డలారా, వాస్తవానికి సంబంధించి ఇక్కడ ఏం జరుగుతున్నది, ఎట్లా జరుగుతున్నదని చూస్తున్నారు కదా. ఒకసారి మీరే చూడురి. ఇంత ఘోరమైన పరిస్థితి మీరెప్పుడైనా చూసిర్రా? ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఈరోజు పోరాటం చేస్తున్నారు అంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఏమైనా ఉన్నదా? ఒకసారి మీరే ఆలోచించండి. ఈరోజు ఈ అన్యాయాన్ని, ఈ ఘోరాన్ని తిప్పికొట్టకపోతే, ఈరోజు ఈ అన్యాయాన్ని ఘోరాన్ని కనుక తిప్పికొట్టకపోతే మరోలా పరిస్థితి ఉంటుంది. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఆయన ఎవరు, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కేవలం ఆయన స్వార్థాని కోసం మాత్రమే ఇక్కడ ఎమ్మెల్యే అయింది తప్ప, ఏదో ముఖ్యమంత్రి ఇక్కడ ఏదో చేద్దామని చెప్తున్నాడు తప్ప వాస్తవానికి అలాంటి పరిస్థితి లేదు. ఏంది అంటే ఆయన కావాల్సింది ఒకటి, ఆయన ఏం చేస్తాడు అనుకుంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ప్రజలందరినీ కూడా రోడ్డు మీద ఉంచే ప్రయత్నం చేస్తాడు. రేపు పొద్దుగాల కూడా గదే అవుతుంది. మీరు అనుకుంటున్నారేమో కానీ రేపు పొద్దుగాల కూడా గదే అవుతుంది. ఏదో ఒకటి చేద్దామని చూస్తారు తప్ప ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు మంచి చేద్దాం, వాళ్ళందరికీ కూడా న్యాయం చేద్దామనే ఆలోచన లేరు. కాబట్టి కేటీఆర్ మాట ఎనుర్రి. ఈయన దగ్గర నేను చాలా రకాలుగా కూడా తెలుసుకున్నా. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో ఒక మంచి విజన్ ఉన్న నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే కల్వకుంట్ల తారక రామారావు. ఆయన ఐటీని ఏ విధంగా డెవలప్ చేసిండో మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి అధికారం ఇస్తే బాగుండేది. తప్పు చేశాం, ఇకనన్నా రియలైజ్లో అయ్యి పూర్తి స్థాయిలో మళ్ళా ఒక్కొక్కరు కూడా పోరాటం చేయాల్సిందిగా విజ్ఞప్తి. ఆటోలో కేటీఆర్, ఈ ఆటోలో కేటీఆర్ దేనికి పోయిండు చాలామంది అంటున్నారు కదా. భరోసానిచ్చిండు. ఎందుకు భరోసానిచ్చిండు అంటే, మీరందరూ ఆత్మహత్య చేసుకోవద్దు, మీకోసం నేనున్నా, అనవసరంగా మీరు ఇబ్బంది పడొద్దు, బాధపడొద్దు, కన్నీళ్లు పెట్టుకోవద్దు, మీకోసం అంటూ కేటీఆర్ ఉన్నాడు, భరోసా ఇచ్చిండు. ఇది మంచి పరిణామం. ఇలా ఎవరికి కష్టం వచ్చినా ఆదుకునే నాయకుడు ప్రత్యక్షం అవ్వడమే
మంచి పద్ధతి. ఇంకొకటి కూడా చెప్తున్నా, ఏది ఈ విపక్ష పార్టీలకు సంబంధించిన విపక్ష పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు వాళ్ళందరికీ చెప్తున్నా, మీ దగ్గర మీ చుట్టూ ఉండే భజన బ్యాచ్ని పక్కన పెట్టుర్రి. ఏ ఆపద వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం ఉన్న వ్యక్తులను పక్కన పెట్టుకోర్రి. మీరు పలానా కాడికి వచ్చింది, మీరు వెళ్ళండి ఇక్కడికి అని ఒక దిక్సూచి లెక్క మిమ్మల్ని గైడ్ చేసే సమాచారాన్ని అందించే వ్యక్తులను, సామాన్యులను మిమ్మల్ని కలుద్దామంటే కలవనీయకుండా అడ్డుపుల్లో వేసే బ్యాచ్ని పక్కన పెట్టుర్రి. దయచేసి వాస్తవాంగానికి ఎక్కడ సమస్య ఏర్పడితే అక్కడ ప్రత్యక్షంగా అది తెలంగాణ ప్రజలు మళ్ళీ మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. వచ్చేది మళ్ళీ మోదీ సర్కారే. తెలంగాణలో బీజేపీ తెలంగాణ బీజేపీదే. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఝాన్సీ మేడం దగ్గరికి పో, పాపం అమ్మాయి దగ్గర పోయి ఫస్ట్ పరామర్శించు. హాస్టల్కి పో, ఈ ముచ్చట్లన్నీ చెప్ప కిషన్ రెడ్డి, ఇవన్నీ వద్దు, పక్కన పెడదాం. ఇగో మేడారంకు మహాజాతరకు అన్ని రకాల ఏర్పాట్లట ఇన్నారా? ఇది ఏంది అంటే, ఆ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే ములుగు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే సీతక్క ఏమని చెప్పింది, అలియాస్ అనసూయ. సీతక్క ఏమని చెప్పింది, కేసీఆర్ గారు 500 కోట్లు ఇవ్వండి, 1000 కోట్లు ఇవ్వండి, 2000 కోట్లు. నువ్వు రాఖీ కడతావు కదా మీ అన్నయ్యకు రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి నువ్వు 1000 కోట్లు ఇవ్వనపోయినావు, సీతక్క పర్మనెంట్గా సొల్యూషన్ అడగపోయినావు. అప్పుడు బాగా కేసీఆర్ మీద గుస్సైతీవి కదా సీతక్క. ఓ సీతక్క వింటున్నావా? ములుగు జిల్లా ప్రజలను పాపం చాలా ఇబ్బంది పెడుతున్నా. ఇబ్బంది అంతే, ఏం లేదు. ఆడ అభివృద్ధి చేసింది తట్టెడు మట్టి కూడా తీయలే. ఆడ అభివృద్ధి ఏం చేసిందో అడుగురి. ఇన్నిసార్లు ఎమ్మెల్యే అయింది కదా, ములుగు జిల్లాకి ఏం చేసిందో అడుగురి. అంతా ఏంది అంటే బూటుపురా అని ప్రచారం చేసుకున్నది, అంత మించి ఏం లేదు. నేను నిన్న కూడా చెప్పిన లైవ్లో, కరోనా సమయంలో ప్రస్తుతం మినిస్టర్ గారికి ఎంత ఫండ్ వచ్చింది, ఏ విధంగా సాయం చేసిర్రు, ఎవరెవరు సాయం చేసిర్రు, ఏ చారిటబుల్ ఉన్నది అనేది ఒకటి వైట్ పేపర్ రిలీజ్ చేయండి. దాని మీద అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మీరు దర్యాప్తు చేయండి, లేదా మీరన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి పూర్తి స్థాయిలో ప్రజలకు తెలియజేయండి. మీ మీద గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్న వాళ్ళు అందరూ కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. దాని మీద పూర్తి స్థాయిలో కూడా ఒక సమాచారాన్ని మీరు ఇవ్వాల్సిన బాధ్యత సీతక్క మీదనైతుంది. ఇక మేడారం అభివృద్ధి సొంత అన్ననేనా, ఒక తల్లి కడుపులో పుట్టపోయినా మేము సొంత అన్నో నా చెల్లె అన్నాడు రేవంత్ రెడ్డి. మరి మీ చెల్లెకు బహుమతిగా ఒక 1000-2000 కోట్లు ఇయ్యపోయినా, ములుగు జిల్లాకు అభివృద్ధి అయిపోయినా, గిరిజన బిడ్డలం ఆ పేరు పెట్టుకునే బతుకుతున్నారు అంతే. పాపం వాళ్ళ జీవితాలలో వెలుగు లేదు, వాళ్ళ కరెంట్లు లేవు, వాళ్ళకు గుడిసె ఇల్లు లేవు, వాళ్ళకు ఏది లేదు, చదువు లేదు, ఏది లేదు. ఇంత దారుణమా, ఇంత అన్యాయమా? ఇక త్వరలో రాష్ట్రంలో కులగణన, ఆ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్, గురుకులాలకు సొంత భవనాలకు స్థలాల గుర్తింపు, గ్రీన్ ఛాలెంజ్ ద్వారా డైట్ కాస్మోటిక్ ఛార్జీల చెల్లింపు, విదేశాలకు వెళ్లే విద్యార్థులకు మరింత ప్రయోజనం, బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ విభాగాల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పేసి, నువ్వు ఫస్ట్ నీ 100 రోజులని 6 గ్యారంటీలను అమలు చేయి, తర్వాత ఈ లంగముచ్చట్లన్నీ చెప్తావు. కానీ ఇక చూడు పబ్బా, దీన్ని చూస్తే నాకే బాధ అవుతాను. తెలంగాణ ప్రజలు ఒకసారి చూడుర్రి, ఇంత దారుణమైన విషయమా? ఇక చూడుర్రి, ఇగో ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటకు మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ పల్లి రైతులు రోడ్డెక్కారు. వ్యాపారులు అధికారులు కుమ్మక్కై నిండా ముంచుతున్నారని, కమిషన్ పేరిట 5% కట్ చేస్తున్నారని తీవ్ర ఆవేదన చెందారు. మద్దతు ధర చెల్లించి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం వికారాబాద్ జిల్లా పరిగిలోని జాతీయ రహదారిపై 2 గంటల పాటు బైఠాయించారు. మద్దతు ధర దక్కకుంటే తమకు ఉరే గతి అని నిరసన వ్యక్తం చేశారు. న్యాయం జరిగేదాకా కదిలేదు లేదని భీష్మించుకొని కూర్చున్నారు. ఇక చూడరి పాపం తెలంగాణ ప్రజలారా, ఇక చూడురి, ఇంత దారుణమైన పరిస్థితి మీరేనన్నా చూస్తే నాకైతే తెలియదు. కానీ నా రైతన్న రోడ్డు మీదకి వచ్చి కూర్చున్నాడు. నా రైతన్న 24 గంటలు కష్టపడ్డాడు. నా రైతన్న దాదాపుగా 60 రోజుల పాటు తన పంట మీద ఒక యుద్ధమే చేసి, అటు ప్రకృతి, ఇటు అప్పుల బాధతోని, అటు పెట్టుబడి అన్ని తీర్లు చేసి ఈరోజు మద్దతు ధర కోసం రోడ్డు మీదకి వచ్చాడు. ఏమయ్యా రేవంత్ రెడ్డి, నువ్వే అంతే కదా పూర్తి స్థాయిలో రైతన్నలు ఎవరు కూడా రైతులు రోడ్డు ఎక్కరు అని చెప్పినావు కదా, ఈరోజు ఏం చెప్తున్నావు రేవంత్ రెడ్డిజీ? ఎంత పాపం, ఎంత ఘోరం, ఎంత అన్యాయం. పండించిన పంటకు మద్దతు ధర లేదని రోడ్లెక్కే దౌర్భాగ్య పరిస్థితికి ఈరోజు తెలంగాణను తీసుకొచ్చిల్లంటే ఇంతకంటే ఇంకేమన్నా ఉంటుందా? ఇంతకంటే దారుణమా? ఏం రైతుల గోస. ఇక చూడు పాపం నా రైతన్న కన్నీళ్లు పెడుతున్నాడు. ఏమని చెప్తున్నాడో తెలుసా రైతన్న? మద్దతు ధర దక్కకుంటే తనకు ఉరేగతాన్ని నిరసన వ్యక్తం చేస్తున్నాడు.
చేసిన అప్పులు, కట్టాల్సిన మిత్తులు, చదివించాల్సిన పిల్లలను, అనారోగ్యం, ఏ నొప్పి ఉన్నా ఏదైనా కూడా పోయింతంత గోలేసుకొని వ్యవసాయం చేసుకుంటారు వాళ్ళు. ఒళ్ళు బగ్గుమని కాలుతున్నా, అక్కడ సూర్యుడు బగ్గుమని కాలుతున్నా, జ్వరం వచ్చినా ఏదొచ్చినా ఆ పంటనే నమ్ముకొని ఆరుగాలం కష్టపడే రైతన్న. వీళ్ళ కళ్ళల్లో సంతోషం చూడడానికే కదా కేసీఆర్ అన్నీ పక్కన పెట్టి రైతుల కళ్ళల్లో సంతోషం చేయడానికి 24 గంటల కరెంటు, దానితో పాటు పూర్తి స్థాయిలో కూడా సాగునీళ్ళు అందించి పెట్టుబడి సాయం చేసిండు. కేసీఆర్ చేసిన తప్పేంది? చూడండి ఈరోజు నా రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇక బాలాపూర్ మండలం పరిధి కుర్మల్గూడ సర్వే నెంబర్ 46లో కబ్జాలు నిజమేనని రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. ప్రభుత్వ స్థలం అంటే బోర్డు పెట్టిలు. ఇక చూడు వచ్చే 40 రోజులే, 40 రోజులు కూడా కాలే, 100 రోజులు కాలే అన్నావు కదా. ఇక కబ్జాలు ఎట్లా చేస్తున్నారో చూడురి. కబ్జాలు చేసిన తీరు చూడవా మీ ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రిజీ. 10 ఏళ్ల పాటు పచ్చని పంట పొలాలతో విలజిల్లిన కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ఆయకట్టు ఇప్పుడు బీడువారి పరిస్థితి ఏర్పడింది. సాగర్లో నీరున్న చివరిదాకా అందక నారు ఎండిపోతుంది. దీంతో రైతులు ట్రాక్టర్లలో నీళ్లు తెచ్చుకొని నారుమడిని కాపాడుకుంటున్నారు. నిజాం సాగర్ జీరో డిస్ట్రిబ్యూటరీ కింద హసన్పల్లి గ్రామానికి చెందిన 250 ఎకరాలు ఆయకట్టులో ఇదే పరిస్థితి నెలకొనడంతో అన్నదాతలు ఆగమైపోతున్నారు. అయిపోయా కేసీఆర్ను గద్దెదించాలి. కేసీఆర్ను గద్దెదించినాం, ఏమైంది? నిజంగా చెప్తున్నా, నేనే చెప్తున్నా. మనం తినే అన్నం మెతుకులలో మన్ను పోసుకొని తింటున్నాం ఈరోజు. ఘోరమైన పరిస్థితి. మీరు ఇదే చూసి రానున్న రోజులలో గత కాంగ్రెస్ ఎట్లుండనో పూర్తిగా కనబడుతుంది. రౌడీ రాజ్యం, కరెంటు కోతలు, పంటకు మద్దతు ధర ఉండదు, రైతుల మీద హుక్కుపాదం, విద్యార్థుల మీద హుక్కుపాదం, ప్రశ్నించే గొంతుకలకు సంబంధించి వీళ్ళు ఏం చేస్తారు అనుకుంటారు? వీళ్ళు ఇట్లా చేస్తారు అనుకుంటారా? ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నన్ను ప్రశ్నించింది అనుకో, కేసులు బనాయిస్తారు, లోపడి పోతాం, మళ్ళీ బయటకు వస్తాం. ఏం జరుగుతుంది? ఈడ రోడ్డు ముందు పోతే యాక్సిడెంట్లు అవుతాయి, చంపేస్తారు వీళ్ళు. నేను చెప్తున్నా కదా, వాళ్ళు గిదే చేస్తారు. గత కాంగ్రెస్ ఏం కడిగిన అనిమిత దొంగలీలు. నేను చెప్తున్నా కదా, చూడుర్రి ఇది. వీళ్ళంతా దొంగ రాజకీయాలు చేస్తారు. మీకు ఓటేస్తే చెప్పు దెబ్బల, సాయం అందలేదని రైతులు అడిగితే కొడతారా? కాంగ్రెస్ సర్కార్ గత ప్రభుత్వాన్ని బదనాం చేయడమే పనిగా పెట్టుకున్నది. ఎన్నికల హామీలు ఎగ్గొట్టాలనే ప్రయత్నం చేస్తున్నది. ఆ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన హామీలంటిని లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చేలా అమలు చేసి తీరాల్సిందే. హామీలపై ప్రశ్నిస్తే ఎదురుదాడులకు దిగుతారా? జగదీష్ రెడ్డి. ఇక చూడురి, మొత్తానికి నరకం చూస్తున్నారు తెలుసా. ఎట్లా నేను చెప్తానన్నారు. ఎన్నికలలో గెలుపు కోసం కాంగ్రెస్ 420 హామీలు అంటే దొంగ హామీలు ఇచ్చినో అని అడుగుతున్నారు వీళ్ళు. అసెంబ్లీ ఎన్నికల పొరపాటును సరిదిద్దుకున్నాం, లోక్సభ ఎన్నికలలో గులాబీ విజయడంకా మోగిద్దాం. 10 రోజులలో ప్రజల్లోకి కేసీఆర్. మాజీ మంత్రి జగదీష్. అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ పాలన. హరీష్ రావు. బీజేపీ కాంగ్రెస్ పార్టీల ఫెవికాల్ బంధం. కేటీఆర్. ఎనీ టైం కార్యకర్తలకు అండగా ఉంటా. నిరంజన్ రెడ్డి. పార్లమెంట్లో తెలంగాణ గలం ఏంది బీఆర్ఎస్ దేశపతి. 5 జిల్లాలలో అసెంబ్లీ నియోజకవర్గ సమావేశాలు. నరకం చూస్తున్నాం. ఇంటి అద్దెలు కూడా కట్టలేకపోతున్నాం. గిరాకీ లేక ఈఎంఐలు చెల్లించడం లేదు. కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మీరు ఏదైనా చేయాలి, ఆదుకోవాలి. ఆటో ఎక్కిన కేటీఆర్ ఎదుట సమస్యలు ఏంది ఎరకబెట్టిన ఆయనకు చెప్పిండు అన్నట్టు డ్రైవర్ రమేష్. పార్టీ అండగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భరోసా ఇచ్చిండు. ఇక చూడు ఆటోలో పోతుండన్న వాళ్ళకు భరోసా ఇచ్చిండు. ఇయ్యాలే ఆటో డ్రైవర్ అన్న, దయచేసి నేను వేడుకుంటున్నా, నేను చెప్తున్నా, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మీ చేత జనవరి 26న జాతీయ పతాకాన్ని మీ చేతుల మీదుగా వైఆర్టీవీలో ఆవిష్కరించిన మీకు భరోసా ఇస్తున్నా. మీరు ఏం చేసుకోకండి. రాబోయే ప్రభుత్వం ఏంది మళ్ళీ మార్చుదాం, మన ప్రభుత్వాన్ని మనం తెచ్చుకుందాం. గాబర పడకుర్రి, జర ఆగమాగం కాకుర్రి దయచేసి. మనకు ఇల్లు ఏంది అంటే ఫ్యామిలీలు ఉన్నాయి, పూర్తి స్థాయిలో ఆలోచించుకోరు. అయ్యో గడ్డి కోసిన శాఖే కమర్షియల్ విద్యుత్ కనెక్షన్ తీసుకోవాల్సిందే. ఇక పెడతారు, ఓ ఆగం ఉంటుంది వీళ్ళ దాంట్లో. ఓ రాక్షసానందం పొందుతారు వీళ్ళు. వీళ్ళదు గడ్డి కోసుడు కాదు, 200 యూనిట్లు ఉచితం అంటారు. దాని తర్వాత బిల్లులు పెంచుతారు. ఏం చేస్తారు అంటే పూర్తి స్థాయిలో ఈ 200 యూనిట్లతోనే ఆగదు. దీన్ని మళ్ళీ కూడా గుంజుతారు. రేపు పొద్దుగాల ఆ మోటార్ల బాయిలర్ల మోటార్లు ఉన్న దాని మీటర్లు కూడా పెడతారు. మీరు ఆశ్చర్యం లేదు చూడుర్రి. మీరు ఓన్లీ గడ్డి కోసే మిషనే చూస్తారు. మనం ఏం చూస్తున్నామంటే ఇది బొందే కదా, ఇది ఒక్కటి దాటితే ఏముండదు అంటే ముందు సముద్రం ఉన్నది, నలుదిక్కుల సముద్రం అవుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే కేవలం ఏంది అంటే బూచిపురాన్ని అరికుంఠంలో వైకుంఠాన్ని చూపెట్టి ఏం జరగదు కాంగ్రెస్ అంటే ఇదంటారు. మిమ్మల్ని ఈరోజు ఏం చేస్తారంటే మన పునాదుల మన గోతులు మనల్ని దవ్వుకొని మనల్ని బొందవెచ్చే పరిస్థితులు వస్తాయి. తెలంగాణ ప్రజలారా ఇప్పటికైనా దయచేసి పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని తీసుకురారు, లేకపోతే మన బతుకులు ఘోరంగా ఉంటాయి. ఇక భజన పత్రికలు వచ్చినాయి. ఇక చూడుర్రి,
ఇక చూడవా ఓయూ సహా 10 యూనివర్సిటీలకు కొత్త వీసీ. కానీ ఓయూ విద్యార్థులు ఆందోళన చేసిన కళ్ళు కనవల్లే. ఏమయ్యా వేమూరి రాధాకృష్ణ గారు, ఓయూ విద్యార్థులు ఆందోళన చేసి దాని సంగతి ఏంది సార్? కలుద్దాం, మనం కలవాలి, కలిసే పనున్నా అని చెప్పిన కదా, పక్కా కలవాలి. ఇక చూడు, పిల్ల పెళ్ళికి తులం బంగారం అది మంచిదే నేనేమన్నా నువ్వైతే నాటి బాణమే నేటి బల్యం. ఏం లేదు పైసల కోసం ఇదంతా. ఇగో దిమ్మ తిరిగింది అమ్మ ఓడికట. ఇక చూసినావా, ఆంధ్ర ముచ్చట్లు రాసిండి ఈయన. ఇది తెలంగాణ పత్రిక, ఆంధ్ర ముచ్చట్లు రాసుకొస్తాడు ఈయన. ఇక చూడు, నేడు రాజీనామా ప్రమాణ స్వీకారం అయిపోయిందా? కేబినెట్లోకి కోదండరాం. ఇగో బీజేపీని గెలిపించేందుకే కాంగ్రెస్ డమ్మీలు అంటూ ఇలా ఎక్కడైనా రైతుల కష్టాలు మీకు ఏమన్నా కనబడ్డాయా? పోనీ ఉస్మానియా విద్యార్థులు పూర్తి స్థాయిలో ఆందోళన చేసి కనబడ్డదా? ఆటో డ్రైవర్ల ఆందోళన కనబడ్డదా ఈ పేపర్లో? వేమూరి రాధాకృష్ణ గారు మీ జర్నలిజానికి ఏమైంది? మసకబారిపోతున్నది. మీరు సీఎంనే బ్లాక్మెయిల్ చేసే అంత స్థాయికి పోతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. నాది కాదు ఇది, తెలంగాణ ప్రజలు గుసగుస పెట్టుకుంటున్నారు. నీకు చెప్తున్నా నేను, నీ పత్రిక ఆంధ్ర ముచ్చట్లు రాసుడేంది? ఈ జగన్ గురించి మాకెందుకు? ఈడ తెలంగాణలో పుచ్చడి కష్టాలలో ఉన్న రైతాంగం ఈడ పంట మద్దతు ధర కావాలని చెప్తారు. ఏడ చూపెడతలేదు. వరి నాట్లకు ట్రాక్టర్లతో తీసుకొస్తాను. ఏడబోయింది ఇదంతా. ఓ అయ్యా వేమూరి రాధాకృష్ణ బిడ్డ ఏడున్నావు? వినబడుతుందా? గెచ్చనే వెళ్తానా? ఏంది కథ? నా తెలంగాణ సమస్యలు కనబడతలేవా నీకు? వలసవాద ఆంధ్రాకే ఇంకా రాయంటే రాసుకో. సమస్యలు ఎందుకు రాస్తలేవు అంటున్నా నేను. నీ ఇష్టం అంటే కుదరదు ఇది. నువ్వు నిజమైన జర్నలిజం ఎందుకు గాడి తప్పింది అంటున్నా. రైతులు అల్లాడిపోతున్నారు. కళ్ళు కనబడతలేవా? కంటి వెలుక్కు పోతావా? నేను దూషిస్తానని నిన్ను అడుగుతున్నా. ఇది రాధాకృష్ణ గారి పేపర్లో లలిత కళలు ఇవన్నీ. ఇక దశమ్మ దీనికి ఒక ఇక చూడు ఎట్లా రాస్తుందో. మిగిలింది 3 రోజులే రేషన్ కార్డు కేవైసీ ముగుస్తున్న గడువు. బీహార్లో పాలిటిక్స్. ఇక చూడు, కరప్షన్ 1000 కోట్లు. ఇక చూడు, రాష్ట్రంలో కులగణన. కౌలు రైతులకు సాయం ఎట్లా? కాంగ్రెస్లోకి తీగల కృష్ణారెడ్డి. కాలేజీ యూనివర్సిటీ వీసీ నిర్లక్ష్యం. ఇగో 11 మంది డైరెక్టర్లకు ఉద్వాసన. ఒకటిన కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం. 30 ఏళ్ళు 100 కోట్లు అయిపోయింది. దీని తలపండు వలగా అంటున్నారు తెలంగాణ ప్రజలు. సిగ్గుశరం లేదురా అంటున్నారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రైతులు మద్దతు ధర కావాలంటున్నారు. రైతుల పంటల పొలాలకు నీళ్ళు అందక నెర్రలు వారిపోతున్నాయి. కరెంటు కోతలు, బోర్లల్లో నీళ్ళు అత్తలేవు. వీళ్ళది ఇట్లుంటే ఆటో డ్రైవర్లు అద్దె కట్టలేకపోతారు, గిరిగిరి కట్టలేకపో ఫైనాన్స్ కట్టలేకపోతలేరు. ఆగమవుతున్నాయి వాళ్ళ జీవితాలు. ఇవన్నీ పక్కన పెట్టి, సమస్యలన్నీ పక్కన పెట్టి, ఇగో ఈ రాతలు ఎవనికి కావాలి? ఎవని ఈ గోస? ఎవని కోసం రాత్తాలు ఇవన్నీ? కేసీఆర్ ప్రభుత్వం మీద బట్టగాల్చి వేయడంలో ఈ పత్రిక నెంబర్ 1. ఇక కంటి వెలుగత్తాంది. ఇక చూడాలి ఈయన మంత్రి పదవి కథ. ఈయన ఏం రాసుకొచ్చిండు? ఆడబిడ్డ పెళ్లికి 1 లక్షతో పాటు తులం బంగారం. నేనేమన్నా కాళేశ్వరంపై నిజాలు చెప్పాల్సిందే. ఏమయ్యా వివేకు, అసలు కాళేశ్వరంలో ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, దాంట్లో ఎన్ని కాలువలు ఉన్నాయి, ఏం కథ అనేది ఒకసారి తెలుసా నీకేమన్నా? ఏ ప్రాజెక్టు నుండి ఎక్కడికి అనుసంధానమైందో తెలుసా? లేదు. త్వరలో కులగణన. 6 లక్షల ఎకరాల అటవీ భూములు ఎటుపోయినాయి. 10 యూనివర్సిటీలు కొత్త కమిటీలు. ఇవాళ నితీష్ రాజీనామా. అర్ధరాత్రి అమ్మాయిల హాస్టల్లోకి గంజాయి బ్యాచ్. భారీగా బినామీలు. ఇగో గిదొక్కటి రాసుకొచ్చిండండి. మరి కేటీఆర్ ఆటోలో పోయింది కదనే? కాదే, ఒక పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ ఆటోలో పోయింది కదా, ఆయన వార్త ఇది. హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టిండు. ఆయన వార్త ఓ ఆంధ్రజ్యోతి. హరీష్ రావు ప్రెస్ మీట్ ఏది ఇలా? ఓ వెలుగమ్మ, ఓ దిశమ్మ, ఏం రోగం వచ్చింది మీకు? ఏది హరీష్ రావు వార్త? ఏది హరీష్ రావు మాట్లాడిండు, జగదీష్ రెడ్డి మాట్లాడిండు, కేటీఆర్ ఆటో ఎక్కిండు. ఏది వెలుగమ్మల? ఏది మెయిన్ పేజ్లో వెలుగమ్మల ఎందుకు రాత్తలేవు? ఇదానీ జర్నలిజం థూ అని అంటున్నారు తెలంగాణ ప్రజలు. చీతూ అంటున్నారు మీ పత్రికలను చూసి. ఏం పత్రికలే దీని పాడుగాను. ఏందివి? ఇగో దశమ్మ, కంటి వెలుగు, ప్రజ్వల జ్యోతమ్మ, ఈ 3 పత్రికలు తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ బిడ్డల్ని ఎట్లా మోసం చేస్తున్నాయి అనేది మీరు చూడాలి. తెలంగాణ ప్రజలారా కనీసం వాళ్ళ ఒక్క వార్త అన్న కనబడుతుందా మీకు? ఎటువైపు చూసినా ఎటు చూసినా ఏందన్నా కనీసం వార్త చూద్దామంటే కనబడుతుందా? ఇంత ఘోరం, ఇంత అన్యాయం మీరు ఎక్కడన్నా చూసిలా తెలంగాణ ప్రజలారా? గిదా మీరు